వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపాలిటీ 28వ వార్డులో బీజేపీ గడప గడప ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. బీజేపీ తరఫున విద్యార్థి నాయకురాలు లావణ్య సురేందర్ ఇంటింటి ప్రచారం చేస్తూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కుటుంబ పాలన చేస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. ఈ రెండు పార్టీలు దోపిడీ రాజకీయాలు చేసే పార్టీలుగా మారాయని తెలిపారు. జై శ్రీరామ్. మిత్రులందరికీ, ఈ ప్రియమైన ఓటర్లకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈసారి అవకాశం ప్రతిసారి మనము టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చాము, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చాము. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన 6 గ్యారంటీలలో అసలు ఏ గ్యారంటీ అయినా ఒక్కటైనా నిలబెట్టుకున్నారా? వాళ్ళు ఒక ఫ్రీ బస్ అనేది ఒకటి పెట్టారు, కానీ అది ఎంతవరకు తీసుకొచ్చారు? బస్సులు ఫ్రీ బస్ పెట్టేసి మొత్తం మహిళల్ని మొత్తం ఒక ఏమంటారు, అవసరం ఉన్నా లేకపోయినా అందరు అనవసరమైన దాన్ని కూడా బయటికి వెళ్ళేటట్టు చేశారు. ఇంకొకటి బస్సులన్నీ కూడా తగ్గించేశారు. బస్సులన్నీ కూడా బస్సులు తగ్గించి ఫ్రీ బస్సెస్ తెచ్చి పెట్టిండు. మనకు ఎన్నో ఇచ్చిండు. ఇంట్లో ఉన్న మహిళలకు 4,000 ఇస్తాను, పెన్షన్లు పెంచుతాను, ఎన్నో గ్యారెంటీలు ఇచ్చారు, కానీ ఒక్కటి కూడా చేయలేదు. మన స్కూటీలు ఇస్తానని కూడా ఏదో చెప్పినట్టున్నారు కదా గ్యారెంటీ. అప్పుడు ఇంటర్ పిల్లలకి, ఇంటర్ స్టూడెంట్స్ కి ఒక్కొక్క స్టూడెంట్ కి స్కూటీ ఇస్తా అని చెప్పారు. మరి ఒక్క ఇంటికి ముందర ఒక స్కూటీ, ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కదా కాలేజీల్లో పోయి మీరు కూడా ఎంక్వైరీ చేయాలి. ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పుడు ఒక భాజపాకి ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశం మనం అందరం కూడా, ఓటర్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ధర్మానికి మరియు అభివృద్ధికి సమపాలంగా ఏమంటారు, మనకు మోడీ ప్రభుత్వం నుంచి వస్తున్న సెంట్రల్ ఫండ్స్ అన్ని కూడా మనం పోరాడి తెచ్చుకోవడానికి మనకు ఇక్కడ నుంచి బేస్ లేక మనం ఏం చేయలేకపోతున్నాం. మన మున్సిపాలిటీలో కాషాయం ఎగిరితే కానీ మనం ఏమి చేయలేము. సో ఓటర్లు అందరూ ఒక వార్డులో కాదు, నేనున్నది 28వ వార్డులో, గాంధీ కాలనీ మరియు పాతగంజ్ రెండుట్లలో మా పోటీ ఉంది. గట్టి పోటీ అయితే ఖచ్చితంగా ఇస్తున్నాము. చాలా సమస్యలు ఉన్నాయి. ఏదేదో చేసినాము అని ఎన్నో, అంటే సోషల్ మీడియాని వాడుకొని పెద్దవాళ్ళని ఎమోషనల్ సెంటిమెంటల్ గేమ్ తోటి ఇదివరకు వచ్చిన ప్రభుత్వం వాళ్ళు ఎన్నో చేసినాము అనేది చూపిస్తున్నారు. కానీ వార్డులలో తిరిగి మేము ఓటర్స్ అడుగుతుంటే మాకు అర్థమవుతుంది అక్కడ ఏం సమస్యలు ఉన్నాయి. ఆ ఫొటోస్కి మీడియాకి కొంచెం అందరూ ఎడిక్ట్ అవ్వకుండా బయటకు వచ్చి చూడండి ఏం పని అవుతుంది, ఏమైతలేదు అనేది చూసి ఎవరికి ఓటు వేయాలి అనేది మీరు ఎంచుకోవాలి. ఇప్పుడు సమయం వచ్చింది. ఏదో సామెత ఉంటుంది చూడండి, చేతులు కాలిన తర్వాత ఆకలి పట్టుకుంటే వచ్చేది ఏమీ లేదు. అందరము ఇప్పుడు ఒక యూనిటీగా ఉండి మన ధర్మాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా మనం అభివృద్ధి చేసుకోవాలంటే అందరూ కూడా సహకరించాలి. ఒక్కరి కోసం కాదు ఈ పార్టీ నిలబడేది, ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం. 6 సంవత్సరాల నుంచి మనం సన్నబియ్యం తింటున్నాం. ఇదివరకు ఎవరైనా సన్నబియ్యం ఇచ్చిరా? ఏ ప్రభుత్వం అని ఇచ్చిందా? టీఆర్ఎస్ ఇచ్చిందా? బీఆర్ఎస్, అసలు బీఆర్ఎస్ ఇంకా ఇప్పుడే ఫామ్లోకి వస్తుందేమో. ఇంకొకటి కాంగ్రెస్ ఓపెన్ ఏమంటారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు మన రీసెంట్గా. ఇక పార్టీల గురించి మనం ఎక్కువ మాట్లాడొద్దు. దయచేసి ఓటర్లు అందరూ కూడా ఒక యూనిటీగా నిలబడి మన ధర్మం వైపు నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్ని వార్డుల నుంచి మన కాషాయం ఎగరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.